హలో! వెల్కమ్ టు నెక్స్ట్‌లెవెల్.కామ్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అసల ఆ యూనివర్సిటీ లిస్ట్ ఎలా వస్తది? మనకేంటి? ఏ యూనివర్సిటీస్ ఉంటాయి? ఏమనేది మనం చూద్దాం. అసలు మేము ప్రొవైడ్ చేసే లిస్ట్‌లో ఏమేమి వస్తాయి? మీరు పే చేసే అమౌంట్‌కి అసలు వర్తా కాదా అనేది చూద్దాం. సో, దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఇంకోటుంది. రీసెంట్‌గా నిక్షాల ఫేస్‌బుక్ పేజ్ స్టార్ట్ చేసిన తెలుగు కమ్యూనిటీ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్, తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. నేనొచ్చేసి దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇది మీకు ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. లైక్ డే టు డే అప్డేట్స్ ఇలాగ దీనికోసం. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేసి చూద్దాం అసల. ఏంటి అనేది. అసల సివిల్ ఇంజినీరింగ్ దానికి వెళ్ళాలంటే ముందుగా ఈ క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేసేయండి. లేదు అంటే www.nikshala.comకి మీరు గూగుల్‌లో టైప్ చేస్తే మీకైతే మాత్రం హోమ్ వస్తది. హోమ్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతది. అయితే పేజ్ ఓపెన్ అయ్యాక కింద మీరు అయితే చూసుకోవచ్చు. మొత్తం మా ప్రొడక్ట్స్, ట్రెండింగ్ ప్రొడక్ట్స్, అబౌట్ అవర్ ఫౌండర్, తర్వాత మేము ఆఫర్ చేసే సర్వీసెస్, ప్రొడక్ట్స్, బోలెడు కంప్యూటర్ సైన్స్ లిస్ట్ ఇలాగా మొత్తం బోలెడుంటాయి. సో, ఇప్పుడు మనం సివిల్ ఇంజినీరింగ్ లిస్ట్‌కి వెళ్ళాలి కాబట్టి, సో, రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే మనకైతే మాత్రము ఇది ఈ పేజ్‌లోకెళ్తది. రిడైరెక్ట్ అవుతది. అసలు ఏం చేయాలి? ఇప్పుడు రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ కొట్టగానే అసలు ఏం చేయాలి? ఇదిగోండి. మీరిక్కడ చూడొచ్చు. ఈ షార్ట్ లిస్టింగ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ పీజీ కోర్సెస్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే. తర్వాత ఇప్పుడు మీరు చూడండి. మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేస్తే మనకైతే లిస్ట్ వస్తది. సో, షార్ట్ లిస్ట్‌లో క్లిక్ చేశాను నేను. షార్ట్ లిస్ట్‌లో క్లిక్ చేయగానే మనకైతే చూడండి మనకైతే ఇక్కడ మనకొచ్చేసింది. అసలిప్పుడు మనం సివిల్ ఇంజినీరింగ్‌గా చూసుకుంటున్నాం. సో, అసలు ఇంజినీరింగ్‌లోకెళ్దాం. ఇంజినీరింగ్‌లోకెళ్ళగానే మనమైతే సివిల్ ఇంజినీరింగ్ క్లిక్ చేసి, సివిల్ ఇంజినీరింగ్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే సో, మనకైతే ఇలా వస్తది. ప్రైస్ వచ్చేసి 500 ప్రొసీడ్ విత్ పేమెంట్ చేయగానే యాడ్ టు కార్ట్ కొట్టేసి మొత్తం అంతా అయిపోద్ది. సో, ప్రైస్ ఏంటి ఎక్కువ పెట్టేసారు 500 అనుకుంటున్నారా? సో, బేసిక్‌గా చెప్తా. మీకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అవి చాలు 500 పే చేయడానికి. ఫస్ట్ థింగ్ మీకొచ్చేసి ఈ లిస్ట్‌లో ఉండేవన్నీ పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి మీరందరూ మాక్సిమం ఎందుకు జర్మనీ వెళ్దాం అనుకుంటారు? సో, ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి. సో, పబ్లిక్ యూనివర్సిటీస్‌లోనే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటది. ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో అయితే ఫీ ఉంటది. సో, పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నీ పబ్లిక్ యూనివర్సిటీసే. సెకండ్ లిస్ట్ వచ్చేసి మేము ఇందులో ఎంటర్ చేసే మేము మీకిచ్చే లిస్ట్‌లో ఎంటర్ చేసిన ప్రతి డీటెయిల్స్ కోర్స్ వెబ్‌సైట్ నుంచి క్రాస్ వెరిఫై చేసినవే. ఇప్పుడు మీరు చూసుకున్నారు. ఒక 15 యూనివర్సిటీస్ చూసుకున్నారు మీరు. చూసుకున్నాక ఏంటి ప్రతీది డీటెయిల్స్ పక్కన రాసుకొని మళ్ళీ ఆ వెబ్‌సైట్ పెద్ద తలనొప్పి. సో, మీకైతే మీ బదులు ఆ వర్క్ మేము చేసేసి మీకు ఈ లిస్ట్‌లో పెట్టేసాం. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మీకైతే ఈ లిస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా తర్వాతకైనా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయాలనుకున్నా, లేదా అసలు ఏ కోర్సెస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, మీకైతే ఈ లిస్ట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో, అసలిప్పుడు చూద్దాం. లిస్ట్ అంటున్నాడు మనోడు అసలు ఎలా ప్రొవైడ్ చేస్తారు లిస్ట్ అనేది చూద్దాం. సో, ఇది మేము ప్రొవైడ్ చేసే లిస్ట్. ఈజీ అంటే నేను మరీ మరీ చెప్తున్నాను. ఇది మేము జస్ట్ ప్రొవైడ్ చేసే శాంపుల్ లిస్ట్. అంటే ఇప్పుడు శాంపుల్ ఇలా ఉంటాది అని చెప్పి శాంపుల్ చూపిస్తున్నాను. అంతేగాని ఇందులో ఉన్నవి చూసైతే మాత్రం అప్లై చేసుకోవద్దు ప్లీజ్. సో, మీరు చూసుకోవచ్చు అసలు మేము ఏ క్రైటీరియాస్ పెట్టాము, ఏమున్నాయి, ఏంటి అనేది. యూనివర్సిటీ ఉంది, లొకేషన్, కోర్సు, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ డేట్, డెడ్‌లైన్ ఇలాగ మొత్తం ప్రొఫెసర్ జామెట్రీ, జిఆర్‌ఈ, వర్క్ ఎక్స్‌పీరియన్స్, అప్లికేషన్ వెబ్‌సైట్‌లు. ఇక్కడి దాకా మాక్సిమం అందరూ పెడతారు. మేము ఇక్కడ యాడ్ చేసిన పనేంటంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి అవన్నీ మేము ముందుగానే ఇక్కడ పెట్టాం. నేను మరీ చెప్తున్నాం. ఈ డీటెయిల్స్ అన్నీ కోర్స్ వెబ్‌సైట్ నుంచి మాత్రం తీసుకున్నవే. కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నవి మాత్రమే. ఓకే. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్. మనకేంటి బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ లైక్ మనకి ఏం చెప్తారు? కొన్ని యూనివర్సిటీస్ 180 ఈసీటీఎస్ ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాము. బట్ కొన్ని యూనివర్సిటీస్ 210 ఈసీటీఎస్ ఉండాలి. అసలు ఈసీటీఎస్ అంటే ఏంటి? యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ అండ్ ఈక్వలెన్స్ సిస్టమ్ ఇవి. సో, ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని కన్వర్ట్ చేసుకోవడం ఎలాగంటే దీని టూల్ కూడా మీకు చాలా వెబ్‌సైట్‌లో ఉంది. మీరైతే ఖచ్చితంగా చూడండి.
తర్వాత జర్మన్ జీపీఏ దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఇది బవేరియన్ ఫార్ములా యూజ్ చేసి చేసుకోవాలి. మీకు అంత కష్టం అక్కర్లేకుండా నెక్స్ట్ ఆ వెబ్‌సైట్‌లోనే ఉంది. తర్వాత ఏపీఐ సర్టిఫికేట్ కావాలా? ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అప్‌లోడ్ చేయాలా? అక్కర్లేదా? అనేది మెన్షన్ చేస్తూ ఉంటది. సో, ఇప్పుడు ఓకే. అంతా చెప్పాం మనం బావుంది. ఇప్పుడు మనము మాకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఎలాగా అంటారా? సరే. నేనిప్పుడు నా దగ్గర ఏపీఐ సర్టిఫికేట్ లేదు. ఓకే. నా దగ్గరైతే ఏపీఐ సర్టిఫికేట్ లేదు. నేను లేని వాటికే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అంటే అప్లికేషన్ అప్పుడు ఏపీఐ సర్టిఫికేట్ అక్కర్లేదు. ఓకే. సో, నాట్ రిక్వైర్డ్‌వి బ్లాంక్. ఓకే. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ నాట్ రిక్వైర్డ్‌వి మాత్రమే వచ్చాయి ఇలాగ. సో, తర్వాతొచ్చేసి నాకైతే కొన్ని పర్టిక్యులర్ లొకేషన్స్ ఉన్నాయి. ఆ లొకేషన్స్ తప్ప నేనింకెక్కడ అప్లై చేయదలుచుకోలేదు అంటారా? ఓకే. అనండి. ఏం ప్రాబ్లమ్ లేదు. మీరైతే ఇక్కడ చూడండి. బ్రెమెన్, డ్రెస్డెన్ నేను కొన్ని ప్రింటెడ్ లొకేషన్స్ ఇస్తున్నాను. కోలన్, హానోవర్, మ్యూనిక్, లెయిప్జిగ్. ఓకే. నాకు ఈ లొకేషన్‌లోని యూనివర్సిటీసే కావాలి. చూడండి. డ్రెస్డెన్, లెయిప్జిగ్, కోలన్, మ్యూనిక్, బ్రెమెన్. మ్యూనిక్‌లోనే ఇంకా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంకా అలాగా బ్రెమెన్, మ్యూనిక్, హానోవర్. ఇలాగ మీకైతే మాత్రం మొత్తం యూనివర్సిటీస్ ఇవన్నీ ఇలాగున్నాయి. ఓకే. సో, మీరు ఇవి చూసి మీకైతే ప్రతి డీటెయిలు కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసి పెట్టింది మాత్రమే. ఓకే. మేమైతే మా సొంతంగా బయట వేరే వెబ్‌సైట్ నుంచి తీసైతే పెట్టలేదు. మీరు క్రాస్ వెరిఫై చేసుకుంటానన్నా మాకు ఓకే. మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు డబ్బులు పే చేస్తారు. మీకు ఆ రైట్ ఉంది. మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే nd@nixel.comకి మెయిల్ చేయండి. మా టీమ్ ఆఫ్ 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే క్యూఆర్ కోడ్ స్కానర్ చేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.